ఇదొచ్చేసి డే 13 అనమాట. సో 13th రోజు నేనేమేమి ఫుడ్ తీసుకున్నాను అన్నదైతే ఈ మినీ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడ నేను వీడియో తీసుకుంటుంటే హ్యాపీ కూడా వచ్చి నేను కూడా చేస్తానమ్మా అనేసి అయితే స్టార్ట్ చేసింది అనమాట. సరేలే అని చెప్పేసి అయితే ఇద్దరం కలిసి ఇంట్రో అయితే ఇస్తున్నాము. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చేశాను అనమాట. చాలా రోజులు అయిపోతుంది నేను ఇడ్లీ తినక అని చెప్పేసి ఇడ్లీ అయితే తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి. మార్నింగ్ వాటర్ అవంతా ఏం తీసుకోలేదనమాట. మార్నింగ్ లేవగానే 1 లీటర్ వాటర్ అయితే తీసుకుంటాను, కానీ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత జీరా వాటర్ కానివ్వండి, లెమన్ వాటర్ అట్లాంటి ఏం తీసుకోలేదన్నమాట. ఇంకా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే 3 ఇడ్లీ పెట్టుకొని హాయిగా అయితే తినేసిన. ఇంకా లంచ్లోకి వచ్చేసి సాంబార్ చేశాను అనమాట. సమ్మర్లో అసలు ఏం కూరగాయలు తినాలి అనిపిస్తలేదు. సో అందుకనే సాంబార్ అన్నం అయితే ప్రిపేర్ చేసిన అనమాట. ఇంకా సాంబార్ బాగుండేసరికి మంచిగా అన్నం అయితే తిన్నాను. మండే వరకు బాగున్నాను. ఎప్పుడైతే చీట్ డే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి డైట్ అయితే సరిగ్గా చేస్తలేను అనమాట. ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అండ్ ఫ్రైడే ఈ రోజు వరకు కూడా నేను డైట్ అనేది మంచిగా చేస్తలేను. ఇంక ఇప్పటికే స్టాప్ చేసేస్తాను అనమాట. రేపటి నుంచి అయితే మళ్ళీ స్ట్రిక్ట్గా స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నా. కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిండే అనమాట. సో దానివల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా అనమాట. ఇంకొకటి ఆరుకి కోల్డ్ ఉండడం వల్ల తను నైట్ టైమ్స్ అసలు పడుకుంటలేడు. సో తన వల్ల నాకు నిద్ర ఉండకపోవడము, మార్నింగ్ లేట్ అవ్వడము అంతా గజిబిజిగా అయితే గడిచిపోయింది. సో ఇంకా రేపటి నుంచి అయితే మళ్ళీ స్ట్రిక్ట్గా డైట్ చేస్తాను అనమాట. 1 మంత్లో కంపల్సరీ 5 kgs తగ్గాలి అన్నదైతే నా టార్గెట్ అనమాట. దాంట్లో 3-4 డేస్ అయితే వేస్ట్ అయిపోయినాయి. ఇంక ఇప్పటి నుంచి డేస్ అనేటివి అస్సలు వేస్ట్ చేయను. మంచిగా స్ట్రిక్ట్గా డైట్ చేసి ఎక్సర్సైజెస్ చేసి నెక్స్ట్ మంత్ 12 వరకు అయితే నేను 5 kgs లాస్ అయ్యి 70sలో ఉండాలి అన్నదైతే నా టార్గెట్ అనమాట. చూద్దాము, ఏ ఆటంకాలు రాకుండా సక్సెస్ఫుల్గా వెయిట్ లాస్ అనేది చేయాలి అనుకుంటున్నా. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేశాను అన్నది అదంతా ఈ మినీ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకున్నా. ఈవినింగ్ మాకు మార్కెట్ ఉండే అనమాట. సో కూరగాయలకైతే వెళ్ళి వచ్చేటప్పుడు హ్యాపీకి ఈ చిన్న క్యూట్ బుక్స్ అయితే తీసుకొని వచ్చిన అనమాట.